వారితో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు బోనాల విశిష్టత ఏంటిది? బోనాల పండుగ బోనాలు అంటే ఒక జూవులు కానీ శివసత్తులు కానీ గణాదులు అంటారండి. అయితే వాళ్ళ మీదకి అమ్మవారు రావడం జరుగుతుంది. మేము ఒగ్గు వాళ్ళం, నా పేరు ఒగ్గు కొండలు. అయితే అమ్మ వాళ్ళకి వాళ్ళ పూనకం రావాలంటే మేము అమ్మవారి రూపం మేము దండకం వేయాలి. అంటే అమ్మవారు ఏ మాత వస్తుందో ఆ మాతను పిలవడం జరుగుతుంది. మా డోలు వాయిద్యాలతోటి మా పాటలతోటి అమ్మవారిని అమ్మని పిలుస్తాం. అది ఒక పాట పాడరా? ఇప్పుడు మీరు ఇందాక పాడారు కదా ఒక పాట, అట్లా ఎలాంటి పాటలు పాడతారు ఫస్ట్? పాట అంటే అరే రే రే బోనాలంటే బోనాలాయే బోనాల మేలది పాలాయే బోనమెత్తుకుని రావమ్మ అమ్మ ఊరు దేవతావే ఆది పరాశక్తివమ్మ పరమా కలియాలివమ్మ పార్వతాడి బిడ్డవమ్మ పంచే కలియాలివమ్మ దేవతూల వాడి వెళ్ళ హన్నమైన దేవతవే ఆషాఢము మాసాన తలపైన బోనాలు ఒక్కొల్ల డోళ్ళు వాట శివసత్తుల సింధులాట కలియా పరిల్లా బట్టి కదులు కదులు ఆడావే అమ్మవోరు ఆదిశక్తి పరమజ్యోతినివమ్మ బోనాలంటే బోనాలాయ బుడల మీద దీపాలాయ ఇక నన్న బయలమ్ము అమ్మ ఊరు మాయమ్మ భక్తులాగా పాడు శక్తులా శిక్షించు శక్తులుగా శక్తివమ్మ వాది పరాశక్తివమ్మ బరగట్టి ఒక చేత ఈ రఘుల ఒక చేత త్రిశూలము ఒక చేత భక్తులను కాపాడే దేవతావే అమ్మ ఊరు మాయమ్మ. ఈ ప్రకారంగా అమ్మోరు పాటలు పాడి వాళ్ళ మీదకి అమ్మోరు పిలవడం జరుగుతుంది. ఇలా ఎన్ని పాటలు ఉంటాయి మీరు పాడడానికి? అంటే 1, 2, 3 అని లేవండి, చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పాడతారు కానీ పాట అంతా ఒక్కటే. ఎప్పటి నుంచి మీరు ఇలా పాటలు పాడతారండి? నేను గత మామూలుగా ఒక 20 years నుంచి వాడుతున్నాను. 20 years నుంచి. ఇక్కడైనా లేకపోతే వేరే వేరే చోట్ల కూడా వెళ్ళి పాడతారా? మాది ప్రాపర్ వచ్చేసి కొమరెల్లి. మా తాతలు ముత్తాతలు అందరూ కొమరెల్లి టెంపుల్లో చేస్తారు. మేము వంశపరంగా ఇది మాకు. అయితే మీ తాత వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నారా మీ పూర్వీకుల దగ్గర పాటలన్నీ? ఇవన్నీ మా తాత మా పూర్వీకుల దగ్గర నేర్చుకోవడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తున్నాం. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఓకే, థాంక్యూ అండి.